హలో ఇంగ్లీష్ లెర్నర్స్. ఈరోజు మనము వొకాబులరీ నేర్చుకుందాం. అంటే కొత్త ఇంగ్లీష్ పదాలు. కొత్తవి, పాతవి కాదండి. ఇంగ్లీష్ పదాలు. ఎందుకంటే మనకి చాలామందికి ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసు. కొంతమందికి గ్రామర్ తెలుసేమో. కొంతమందికి సెంటెన్స్ ఫార్మ్ చేయడం కూడా తెలుసేమో. బట్ మోస్ట్ పీపుల్ గెట్ స్ట్రక్. అంటే చాలామంది ఎక్కడ ఆగిపోతారంటే, ఇరుక్కుపోతారంటే వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు పదాలు తెలియవండి. సపోజ్ మీరు కాలేజ్‌కి, స్కూల్‌కెళ్ళినా లేకపోతే మీ జాబ్‌లో వెళ్ళాలి అన్నప్పుడు ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలేమో అక్కడ మీరు. సో, మీకు ఆ ప్రెజెంటేషన్ అనే పదమే తెలియకపోతే, ఈరోజు నేను ప్రెజెంటేషన్ ఇస్తాను అని మీ కొలీగ్స్‌కి కానీ, ఎవరికన్నా చెప్పాలి అన్నప్పుడు, ఆ ప్రెజెంటేషన్ అనే పదం మీకు తెలియకపోతే ఎలా చెప్తారు మీరు? సో, అక్కడే చాలామంది ఆగిపోతారు. దే డోంట్ నో హౌ టు ఎక్స్‌ప్రెస్ దేర్ వ్యూ. ఈ పదం తో మాట్లాడాలి అనేది తెలియనప్పుడు మీరు ఆగిపోతారు. అప్పుడు మీరు షై ఫీల్ అవుతారు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పడిపోతాయి. సో, వొకాబులరీ అనేది హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. ఇంగ్లీష్‌కే హార్ట్, హృదయం అనమాట. బిగ్గెస్ట్ థింగ్. సో, ద మోర్ వొకాబులరీ యూ నో, ద మోర్ వర్డ్స్ యూ నో, ఎంత ఎక్కువ పదాలు మీకు తెలుస్తాయో, అంత ఎక్కువగా మీరు కాన్ఫిడెంట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతారు. దో యూ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్‌లో కంటిన్యూస్‌గా మాట్లాడకపోయినా కొన్ని పదాలను మీరు ఇంగ్లీష్‌లో మీరు వాడినప్పుడు ఎదుటి వ్యక్తులకు తెలుస్తది. ఓకే. సంథింగ్ వీళ్ళకి కొంచెమన్నా తెలుసు. వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. ఈ ఈ పదాల ద్వారా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఓకేనా? మీరు వొకాబులరీ అనేవి పదాలు ఇంగ్లీష్‌లో ఈ పదాలు నేర్చుకున్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. మెల్లమెల్లగా మీరు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వర్డ్స్ అనేవి మీకు తెలిస్తే మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. సో, ఈ వీడియో మంచిగా చూడండి, నేర్చుకోండి. అన్నీ మంచి వొకాబులరీ అండి. చాలామందికి తెలియనివి, చాలామందికి తెలిసినవి కానీ అవి రోజు మనం మన లైఫ్‌లో యూజ్ చేయమేమో. సో, ఈరోజు నేర్చుకొని ప్రతి ఒక్కళ్ళు మీ లైఫ్‌లో ఈ వర్డ్స్ అనేది యూజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, చాలామంది మెనీ ఆర్ ఆస్కింగ్ మీ ఫర్ ఆన్‌లైన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం అడుగుతున్నారు. సో, పైన నంబర్ నేను ఇస్తానండి. దానికి మీరు వాట్సాప్ చేయండి. లేకపోతే యూ కెన్ ఆల్సో ఈవెన్ కాల్ మీ. నేను చెప్తాను. మోస్ట్లీ 30-డే ఛాలెంజ్ నడుస్తుంది. 30-డే ఇంగ్లీష్ ఛాలెంజ్. ఐల్ బీ యువర్ టీచర్ అండ్ మెంటర్. నేనే మీకు కోచింగ్ ఇస్తాను. ఇంకొకటండి, ఫీజు చాలామంది అడుగుతున్నారు. సో, ఇట్ ఈస్ అబౌట్ 1499 రూపీస్ ఓన్లీ. చాలా మినిమమ్ ఫీజ్ తీసుకుంటున్నాను. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయండి. ఓన్లీ 20-25 సీట్స్ మాత్రమే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నాం. బికాస్ సీట్స్ ఆర్ ఫిల్లింగ్ అప్. చాలా త్వరగా ఫిల్ అవుతున్నాయి. సో, టైమింగ్స్ అనేది ఈవినింగ్ మాత్రమే క్లాసెస్ తీసుకుంటాము. 6-7 లేకపోతే 7-8 అండి. సో, ఈవినింగ్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా క్లాసెస్ నేర్చుకోవాలి, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అంతేకాదండి, ఈ ఇంగ్లీష్ క్లాసెస్ ఏంటంటే బేసిక్‌గా వీఆర్ మోర్ కాన్సంట్రేటింగ్ ఆన్ కన్వర్జేషన్. ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడే విషయంలో మేము ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తామండి. ఎందుకంటే గ్రామర్, రూల్స్ ఓకే. కానీ మెయిన్ ఏంటంటే చాలామంది మాట్లాడడమే మానేస్తారు. గ్రామర్ మీద కాన్సంట్రేట్ చేసి మాట్లాడడం అనేది మానేస్తారు. సో, ఇన్ ఆర్ కోచింగ్ వి మెయిన్‌లీ ఫోకస్ ఆన్ స్పీకింగ్. మనం బాగా మాట్లాడటం, ఇంగ్లీష్‌లో ఎలా కన్వర్జేషన్ చేయాలి, ఎక్కువ మాట్లాడేదాన్ని ప్రాక్టీసింగ్ అనేది మన దాంట్లో మనం ఇచ్చే కోచింగ్‌లో ఉంటుందండి. సో, మీ జాబ్‌లో కానీ, మీ వర్క్ ప్లేస్‌లో కానీ, ఎవరైనా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వాలన్నా కానీ, ఇంగ్లీష్‌లో మేము వీక్‌గా ఉన్నాము, భయపడుతున్నాము అంటే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీ. ఓన్లీ 30 డేస్ మాత్రమేనండి. సో, I want each and everyone to use this opportunity. Now let's dive into the topic. Okay? నేను ఈ వొకాబులరీ వర్డ్స్‌లో ఇంగ్లీష్ మీనింగ్ చెప్తాను, తెలుగు మీనింగ్ కూడా చెప్తాను. ఎగ్జాంపుల్‌తో సహా నేను చాలా డీటెయిల్‌గా చెప్తానండి. సో, నేర్చుకోండి ఖచ్చితంగా. మీకు కావాలంటే ఐల్ ఈవెన్ ప్రొవైడ్ యూ పీడీఎఫ్ కాపీ. నేను కింద లింక్ ఇస్తాను. యూ కెన్ ఈజీలీ డౌన్‌లోడ్. సో, నౌ లెట్స్ బిగిన్. సరే అండి. అబాండన్. ఓకే. అబాండన్. నాతో పాటు మీరు పలకండి. నేను ప్రతిదీ 2 టైమ్స్ పలుకుతాను. సో, నా తర్వాత మీరు గూడా పలకండి. ఓకేనా? అబాండన్, విడిచిపెట్టడం. ఓకే. అబాండన్ అంటే విడిచిపెట్టడం.
లెట్స్ సీ ది ఎగ్జాంపుల్. హీ హ్యాడ్ టు అబాండన్ హిస్ కార్ ఇన్ ద ఫ్లడ్. అతను వరదలో తన కారు విడిచిపెట్టాల్సి వచ్చింది. అబాండన్ అంటే విడిచిపెట్టడం. ఓకే, వరదలు వచ్చాయి, కారు వదిలేయాల్సి వచ్చింది. సో వదిలేయాల్సి వచ్చింది దాన్ని మనం అబాండన్ అంటాం. అంటే ఇంకా ఎవరు లేరు ఇంకా దాన్ని తీసుకోవడానికి, తీసుకోలేం, వీ కెనాట్ డూ ఎనీథింగ్, అందుకు దాన్ని ఇంకా అలా వదిలేస్తాం. సో హీ హ్యాడ్ టు అబాండన్ హిస్ కార్ ఇన్ ద ఫ్లడ్. అబాండన్, కొంతమంది ఇల్లుని కూడా పాడుపట్టిపోయి ఉంటుంది, వదిలేస్తామంట. హీ హ్యాడ్ టు అబాండన్ హిస్ హౌస్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇక్కడున్న ఎగ్జాంపుల్ ఏంటంటే హీ హ్యాడ్ టు అబాండన్ హిస్ కార్ ఇన్ ద ఫ్లడ్. అతను వరదలో తన కారు విడిచిపెట్టాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ అబ్జార్బ్, గ్రహించడం, పీల్చుకోవడం. ఓకే, స్పాంజ్ నీటిని త్వరగా పీల్చుకుంటుంది, రైట్? పీల్చుకోవటంని మనం అబ్జార్బ్ అంటాం. సో ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ ఏంటి? ద స్పాంజ్ అబ్జర్బ్స్ వాటర్ క్విక్లీ. ద స్పాంజ్ అబ్జర్బ్స్ వాటర్ క్విక్లీ, రైట్? స్పాంజ్ నీటిని త్వరగా పీల్చుకుంటుంది. నెక్స్ట్ అక్యూజ్, నిందించడం. మనం చాలాసార్లు న్యూస్ చూస్తున్నప్పుడు అక్యూజర్ అలా చెప్తూ ఉంటారు, ఇంగ్లీష్ న్యూస్ చూస్తున్నప్పుడు కూడా. ఓకేనా, అక్యూజ్ అంటే మనం అనుకుంటాం ఏంటబ్బా అనుకుంటాం. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. షీ అక్యూజ్డ్ హిమ్ ఆఫ్ స్టీలింగ్. ఆమె అతనిపై దొంగతనం చేసినట్టు నిందించింది. నిందారోపణ, నిందించడాన్ని మనం అక్యూజ్ అంటాం, మనం అక్యూజ్ చేస్తాం. షీ అక్యూజ్డ్ హిమ్ ఆఫ్ స్టీలింగ్. ఆమె ఇతను దొంగతనం చేశాడని నిందిస్తుందంట. ఓకేనా, దాన్ని మనం అక్యూజ్ అంటాం. షీ అక్యూజ్డ్ హిమ్ ఆఫ్ స్టీలింగ్. దొంగతనం అంటే స్టీలింగ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ అడ్మైర్, మెచ్చుకోవడం. ఈ వర్డ్స్ అన్ని మనం ఆల్రెడీ విన్నవేనండి. దీస్ ఆర్ నాట్ న్యూ వర్డ్స్, నాట్ డిఫికల్ట్ ఆర్ ఎల్స్ అడ్వాన్స్డ్. దీస్ ఆర్ నార్మల్ వర్డ్స్ విచ్, ఇవి రోజు మనం వాడే వర్డ్స్ ఏనండి. ఓకే, రోజు మనం వాడే వెకాబులరీ. ఓకే, అడ్మైర్, మెచ్చుకోవటం. ఏంటి? ఐ అడ్మైర్ యువర్ కరేజ్. నేను నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఐ అడ్మైర్ యువర్ కరేజ్. ఓకే, నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను, రైట్? నెక్స్ట్ అంబిషన్. వినుంటాం కదా అంబిషన్. చాలామంది నీ అంబిషన్ ఏంటి అని అడుగుతారు కదా. వాట్ ఈస్ యువర్ అంబిషన్? పిల్లల్ని మ్యాక్సిమం స్కూల్లో టీచర్స్ అడుగుతుంటారు, మామూలుగా కూడా ఎవరినన్నా అడుగుతూ ఉంటారు, ఏంటి నీ అంబిషన్ అని. అంబిషన్ అంటే ఆశయం. సో ఇంగ్లీష్ ఏంటి? ఎగ్జాంపుల్, హర్ అంబిషన్ ఇస్ టు బికమ్ అ డాక్టర్. నీ అంబిషన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ అంబిషన్ అంటాం కదా. హర్ అంబిషన్ ఇస్ టు బికమ్ అ డాక్టర్. ఆమె ఆశయం డాక్టర్ అవ్వటం. ఓకే, ఆమె ఆశయం డాక్టర్ అవ్వటం. ఓకే, నెక్స్ట్ యాంగ్జైటీ, ఆందోళన. యాంగ్జైటీ వింటుంటాం కదా, డాక్టర్స్ చాలా చెప్తూ ఉంటారు. ఈ మధ్య చాలా మంది యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. యాంగ్జైటీకి కూడా మెడిసిన్స్ వచ్చాయండి. ఓకే, యాంగ్జైటీ అంటే ఆందోళన. హీ ఫెల్ట్ యాంగ్జైటీ బిఫోర్ ది ఎగ్జామ్. టెన్షన్ పడుతూ ఉంటాం, టెన్షన్ అని కూడా అనొచ్చు. బట్ యాంగ్జైటీ ఈజ్ వెరీ క్వైట్ ప్రొఫెషనల్ వే, లేకపోతే మంచిగా అనిపిస్తుందండి, మంచి పదం అనమాట యాంగ్జైటీ. పరీక్షకు ముందు అతనికి ఆందోళన కలిగింది. హీ ఫెల్ట్ యాంగ్జైటీ బిఫోర్ ది ఎగ్జామ్, రైట్? నెక్స్ట్ అప్రోచ్. సో ఇది కూడా వినుంటారు, అప్రోచ్ దగ్గర కావడం, సమీపించడం, రైట్? అతన్ని అప్రోచ్ అవ్వండి అని కూడా అంటుంటాం కదా మనము. ఆ వ్యక్తిని అప్రోచ్ అవ్వండి అలా కూడా అంటుంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏముందో చూద్దాం. ఒక అపరిచితుడు నా దగ్గరకు వచ్చాడు. ఎ స్ట్రేంజ్ మ్యాన్ అప్రోచ్డ్ మీ. నాకు తెలియని వ్యక్తి నన్ను కలిశాడు అని కూడా అనొచ్చు. నా దగ్గరికి వచ్చాడు. ఎ స్ట్రేంజ్ మ్యాన్ అప్రోచ్డ్ మీ, లేకపోతే అ పర్సన్ అప్రోచ్డ్ మీ. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు అని చెప్పేటప్పుడు హీ అప్రోచ్డ్ మీ అనొచ్చు. లేకపోతే ఎవరన్నా వచ్చారు మనకు తెలియని వాళ్ళు, లైక్ ఎవరన్నా వర్క్ చేసేవాళ్ళు, వర్కర్స్, లేబరర్స్ హ్యావ్ అప్రోచ్డ్ మీ అనొచ్చు. ఆ కూలీ పని చేసేవాళ్ళు నా దగ్గరకు వచ్చారు అని కూడా చెప్పొచ్చు. లైక్ అప్రోచ్ అనేది యూస్ చేయాలి. చాలా మంచి వర్డ్స్ అండి. ఓకే, నెక్స్ట్ అప్రూవల్. ఇది కూడా వినుంటారు. అప్రూవల్ అంటే అనుమతి, ఆమోదం. యు గాట్ అప్రూవల్ అంటాం కదా, యు గాట్ ద అప్రూవల్ అంటుంటాం. సో ఇంగ్లీష్లో ద ప్లాన్ నీడ్స్ ద మేనేజర్స్ అప్రూవల్. ఆ ప్రణాళికకు మేనేజర్ ఆమోదం అవసరం. ఆమోదం, మేనేజ్ అగ్రీ చేయాలి, అప్రూవ్ చేయాలి అంటుంటాం కదా. సో
ద ప్లాన్ నీడ్స్ ద మేనేజర్స్ అప్రూవల్. ఆ ప్రణాళికకు మేనేజర్ ఆమోదం అవసరం. రైట్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్. వినుంటారు ఈ వర్డ్ కూడా, ఆర్గ్యుమెంట్. కానీ మనం వాడం ఈ వర్డ్స్. కానీ మనం వాళ్ళు ఆర్గ్యూ చేశారు అనొచ్చు కదా, వాళ్ళు వాదించారో గొడవ పడ్డారో అని ఎందుకు అనాలి? వాళ్ళు 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 చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది మార్నింగ్, అలా అలా అనొచ్చు మనం. ఓకేనా? గొడవ జరిగింది అని యూస్ చేయకుండా ఈ వర్డ్స్ మిమ్మల్ని కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడేలాగా చేస్తుందండి. ఓకేనా? ఆర్గ్యుమెంట్, వాదన, లేకపోతే గొడవ. ఓకే. ఇంగ్లీష్ ఏంటి? దే హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్ అబౌట్ మనీ. దే హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్ అబౌట్ మనీ. వారు డబ్బు గురించి వాదనకు దిగారు, గొడవకు దిగారు, వాదనకు దిగారు. దే హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్ అబౌట్ మనీ, లేకపోతే దే హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్ అబౌట్ దట్ బిజినెస్ అనొచ్చు. ఆ బిజినెస్ గురించి వాళ్ళు చాలా గొడవకు దిగారు, వాదనకు దిగారు. దే హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్ అబౌట్ దట్ బిజినెస్ అనొచ్చు. లేకపోతే ఇంకా ఏదన్నా కావచ్చు. మార్నింగ్ వాళ్ళు చాలా గొడవ పడ్డారు, వాదనకు దిగారు ఏదో విషయంలో అని చెప్పాలన్నప్పుడు అప్పుడు కూడా అనొచ్చు వాళ్ళు చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది, పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది అని కూడా మనం మన తెలుగు వాడేటప్పుడు కూడా వర్డ్స్ యూజ్ చేయొచ్చు, ఇంగ్లీష్ వర్డ్స్. ఓకే. నెక్స్ట్ అరేంజ్, ఏర్పాటు చేయటం. అరేంజ్. ఓకే. షీ అరేంజ్ ద చైర్స్ నీట్లీ. దే అరేంజ్ ద బుక్స్ నీట్లీ అనొచ్చు. మన పిల్లలతో చెప్పొచ్చు, అరేంజ్ యువర్ బుక్స్ నీట్లీ. సరిగ్గా అరేంజ్ చేయి, నీట్గా సర్దు అంటాం కదా, ఏర్పాటు చేయి లేకపోతే సర్దు అంటాం కదా, అనవద్దు. మనం అరేంజ్ అని యూస్ చేయాలి. ఆమె కుర్చీలను బాగా ఏర్పాటు చేసింది. షీ అరేంజ్ ద చైర్స్ నీట్లీ. రైట్. నెక్స్ట్ అసిస్ట్, సహాయం చేయడం. అసిస్ట్, కెన్ యూ ప్లీజ్ అసిస్ట్ మీ అంటాం కదా ఎవరినైనా. మన స్టూడెంట్స్ వస్తారు కాలేజ్లో, స్కూల్లో, బయటికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా తెలియనప్పుడు కెన్ యూ ప్లీజ్ అసిస్ట్ మీ అనొచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏముందో చూద్దాం. హీ అసిస్టెడ్ మీ ఇన్ కుకింగ్. వంట చేస్తున్నప్పుడు మనకి ఎవరో ఒకరు సహాయం చేస్తారు, సహాయం చేసిన వాళ్ళని మనం అనొచ్చు. అతను నాకు వంటలో సహాయం చేశాడు. హీ అసిస్టెడ్ మీ ఇన్ కుకింగ్. సపోజ్ మనం మెట్రో రైల్ ఎక్కాలి, మెట్రో ట్రైన్ ఎక్కాలి, మనకేం తెలియదు, ఎవరినన్నా అడగొచ్చు, అప్పుడు చెప్పొచ్చు హీ అసిస్టెడ్ మీ అని చెప్పొచ్చు. ఎవరికన్నా చెప్పాలన్నప్పుడు హీ అసిస్టెడ్ మీ ఇన్ బోర్డింగ్ అ ట్రైన్ అనొచ్చు. ఓకే. రైట్. నెక్స్ట్ అవాయిడ్, దూరంగా ఉండటం. హీ అవాయిడ్స్ ఈటింగ్ జంక్ ఫుడ్. అవాయిడ్ అంటే దూరంగా, ప్లీజ్ అవాయిడ్ ఇట్ అంటాం కదా, దూరంగా ఉంచు అంటాం కదా, ప్లీజ్ అవాయిడ్ ఇట్, నాకు అక్కడ దూరంగా ఉంచండి ప్లీజ్ అంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ అవాయిడ్స్ ఈటింగ్ జంక్ ఫుడ్. దట్స్ అ గుడ్ థింగ్. తెలుగులో హీ అవాయిడ్స్ ఈటింగ్ గుడ్ ఫుడ్ అనేది తెలుగులో చూద్దాం. అతను జంక్ ఫుడ్ తినడం దూరంగా ఉంచుతాడు. హీ అవాయిడ్స్ ఈటింగ్ జంక్ ఫుడ్. అతను జంక్ ఫుడ్ తినడం దూరంగా ఉంచుతాడు. మనం జంక్ ఫుడ్ కోసమే కాదండి, ఏదన్నా మనకి ఇష్టం లేనివన్నిటిని ఐ అవాయిడ్ దట్ పర్సన్ అని కూడా అనొచ్చు. నాకు ఆ వ్యక్తిని నేను అవాయిడ్ చేస్తాను బికాస్ హీస్ నాట్ ఎ గుడ్ పర్సన్. రైట్. అలా కూడా అనొచ్చు. నేను ఆ వ్యక్తిని అవాయిడ్ చేస్తానండి, దూరం పెడతాను అనకండి, అవాయిడ్ చేస్తానండి. మీకు ఇష్టం లేని ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేస్తారా, ఐ జస్ట్ వాంట్ టు అవాయిడ్ హిమ్, ఐ జస్ట్ వాంట్ టు అవాయిడ్ హర్, అలా కూడా అనొచ్చు. ఓకే. నెక్స్ట్ బ్యాలెన్స్, సమతుల్యం. ఓకే. బ్యాలెన్స్ని మనం ఇంగ్లీష్, తెలుగులో ఏమంటాం? సమతుల్యం. కానీ ఈ వర్డ్ అనేది మనం ఎక్కువ యూస్ చేయం. కానీ ఇక్కడ చూద్దాం. షీ లాస్ట్ హర్ బ్యాలెన్స్ అండ్ ఫెల్. నడుస్తూ నడుస్తూ ఆమె బ్యాలెన్స్ తప్పింది, కింద పడిపోయింది అని చెప్పొచ్చు. ఆమె సమతుల్యం కోల్పోయి పడిపోయింది. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. బిహేవియర్, ప్రవర్తన. హిస్ బిహేవియర్ షాక్డ్ మీ. ఆమె సరిగా ప్రవర్తించలేదు నాతో అంటుంటాం. అతను నాతో సరిగా ప్రవర్తించలేదు అనకండి. వి నో దిస్ వర్డ్, రైట్? ఇట్స్ అ ఫెమిలియర్ వర్డ్ అండి. బిహేవియర్ అనేది మనకి ఈజీగా ఎప్పుడు వినే వర్డే. ఏమవుతుందంటే మనం ఎక్కువ తెలుగు వాళ్ళం కదా, తెలుగు వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకున్న మంచి తెలుగు నాలెడ్జ్ మనలో డంప్ చేస్తారు. మనం కూడా ఏమవుతాము, వాళ్ళలాగానే మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. బట్ లెట్స్ మేక్ ఇట్. ఇక్కడే మనం చేంజ్ అవుదాం. మనం చూసి వేరే ఎదుటి వ్యక్తులు కూడా మాట్లాడతారు. సో బిహేవియర్, అవాయిడ్, అప్రోచ్, ఇలా మంచిగా మాట్లాడదాం. బిహేవియర్ చూడు. హిజ్ రూడ్ బిహేవియర్ షాక్డ్ మీ. అతని అసభ్య ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరిచింది. హిజ్ రూడ్ బిహేవియర్ షాక్డ్ మీ. ఓకే. బిహేవియర్ అనేది యూజ్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ బెనిఫిట్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఫెమిలియర్ వర్డ్. బెనిఫిట్, ప్రయోజనం. ఓకే. ఐ గాట్ దాట్ బెనిఫిట్ అంటుంటాం కదా, ఇది చేసినందుకు నాకు ఆ బెనిఫిట్ వచ్చింది అంటాం కదా. సో సరే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం.
ఎక్సర్సైజ్ గివ్స్ మెనీ హెల్త్ బెనిఫిట్స్, రైట్? ఎక్సర్సైజ్ గివ్స్ మెనీ హెల్త్ బెనిఫిట్స్. తెలుగు చూద్దాం. వ్యాయామం అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. వ్యాయామం అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఎక్సర్సైజ్ gives many health benefits, right? I want each and everyone to repeat after me. నా తర్వాత ఖచ్చితంగా మీరు అందరూ పలకాలి. నెక్స్ట్, బ్లేమ్, నింద. షీ బ్లేమ్ మీ ఫర్ దాట్ అంటాం కదా, ఆమె దాని విషయం నన్ను నిందించింది అనొద్దు. నిందించింది అనకండి, తప్పు పట్టింది అనొద్దు, బ్లేమ్ చేసింది అనండి. షీ బ్లేమ్ మీ ఫర్ దాట్. ఆ విషయం కొరకు తను నన్ను బ్లేమ్ చేసింది, నన్ను నిందించింది. హౌ డే యూ బ్లేమ్ మీ అలా కూడా అనొచ్చు. ఎంత ధైర్యం నీకు నన్ను నిందిస్తున్నావు, హౌ డే యూ బ్లేమ్ మీ. ఓకే, ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ ఉందో చూద్దాం. డోంట్ బ్లేమ్ అదర్స్ ఫర్ యువర్ మిస్టేక్స్. నీ తప్పులకు ఇతరులను నిందించొద్దు. నీ తప్పు ఇంకొకరికి చెప్పొచ్చు మనం, నీ తప్పులకి ఇతరులను నిందించొద్దని. సో డోంట్ బ్లేమ్ అదర్స్ ఫర్ యువర్ మిస్టేక్స్, రైట్? నెక్స్ట్, బారో, అప్పు తీసుకోవడం. ఓకే, అప్పు తీసుకున్నాను అనకండి. ఓకే, ఐ బారోడ్ అనండి. నేను బారో చేశాను. ఐ బారోడ్ ఎ పెన్ అనొచ్చు. ఓకే, ఐ బారోడ్ ఎ పెన్సిల్. ఐ బారోడ్ సమ్ మనీ ఫ్రమ్ హర్. ఐ బారోడ్ సమ్ మనీ ఫ్రమ్ హిమ్ అనండి. నేను బారో చేశాను కొంచెం మనీ అలా కూడా అనండి, కానీ అప్పు అనొద్దు. ఈసారి అప్పు గుర్తుకొస్తే బారో గుర్తుకు రావాలి మీ అందరికీ. ఓకే, రైట్. ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ ఏముందో చూద్దాం. కెన్ ఐ బారో యువర్ పెన్? నేను నీ పెన్ను అప్పు తీసుకోవచ్చా, కొంచెం సేపు తీసుకోవచ్చా? ఓకే, కెన్ ఐ బారో యువర్ పెన్? నేను నీ పెన్ను అప్పుగా తీసుకోవచ్చా? ఓకే, నెక్స్ట్, సెలబ్రేట్, జరుపుకోవటం. ఐ సెలబ్రేటెడ్ మై బర్త్డే లాస్ట్ మంత్ అలా చెప్పొచ్చు కదా. నేను నా పుట్టినరోజు జరుపుకున్నాను అంటారు. నో, అలా అనొద్దు. ఓకే, నా పెళ్లి రోజు జరుపుకున్నాను అంటారు. ప్లీజ్ అవాయిడ్ సమ్ తెలుగు వర్డ్స్. కొన్ని వర్డ్స్ వరకు నేను కంప్లీట్గా తెలుగు మానేయొద్దని చెప్పట్లేను, కానీ మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ స్పీకర్స్ అవ్వాలి అంటే ప్లీజ్ కొన్ని వర్డ్స్ మనం ఇంగ్లీష్లో మాట్లాడదాం. ఓకే, సెలబ్రేట్. వీ సెలబ్రేటెడ్ హర్ బర్త్డే. మేము ఆమె పుట్టినరోజు జరుపుకున్నాము, రైట్? నెక్స్ట్, ఛాలెంజ్. ఓహ్, ఇక్కడ చూడండి, అందరికి చాలా ఫేవరెట్ థింగ్ సవాలు. ఓకేనా? ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ చూడండి. లెర్నింగ్ ఇంగ్లీష్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్, బట్ ఇట్స్ నాట్ ట్రూ అండి. అది నిజం కాదండి. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒక పెద్ద సవాలు, నాట్ ఎట్ ఆల్. అది సవాలు కానే కాదు. ఓకేనా? కానీ ఇక్కడ రాసాము అలా. లెర్నింగ్ ఇంగ్లీష్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్. ఓకే, ఈ లెర్నింగ్ ఇంగ్లీష్ అనే కాదు, మీరు ఏదన్నా కానీ ఛాలెంజ్, అబ్బా ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ థింగ్, ఇది నాకు పెద్ద సవాలు, ఆ ఎగ్జామ్, ఆ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్, ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ అలా అనొచ్చు. ఓకేనా? సవాలు అని యూజ్ చేయకుండా, కష్టం అని యూజ్ చేయకుండా, ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ అని యూజ్ చేయండి. ఓకే, నెక్స్ట్, కలెక్ట్, సేకరించడం. ఓకే, హీ కలెక్టెడ్ ఓల్డ్ కాయిన్స్. అతను పాత నాణాలు సేకరించాడు. ఓకే, బట్టలు, నేను అన్ని ఐ నీడ్ టు కలెక్ట్ మై క్లోత్స్. పైన బట్టలు ఆరేసాము, అవన్నీ తీసుకురావాలా, కలెక్ట్ చేసుకొని వచ్చాను అని చెప్పచ్చు. ఓకేనా? అలా చెప్పచ్చు. హీ కలెక్ట్స్ ఓల్డ్ కాయిన్స్. ఆయన ఆ పాత నాణ్యాలు సేకరించాడు అనే దాన్ని మనం కలెక్ట్ అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్, కంఫర్ట్, సౌకర్యం, ఆదరణ. ఇది కూడా చాలా ఫెమిలియర్ వర్డ్. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎ న్యూ వర్డ్. ఇట్స్ ఓకే. కంఫర్ట్, అబ్బా నీ మాటలు నాకు చాలా కంఫర్ట్ ఇచ్చాయి, ఆమె మాటలు నాకు చాలా ఆదరణ ఇచ్చాయి అంటాం కదా, అప్పుడు మనం కంఫర్ట్ యూజ్ చేద్దాం. ఆమె మాటలు నాకు చాలా కంఫర్ట్ ఇచ్చాయి. హర్ వర్డ్స్ గేవ్ మీ కంఫర్ట్, రైట్? హర్ వర్డ్స్ గేవ్ మీ కంఫర్ట్. నెక్స్ట్, కంపేర్, పోల్చడం. డోంట్ కంపేర్ మీ విత్ అదర్స్ మామ్. మమ్మీ ప్లీజ్ డోంట్ కంపేర్ మీ విత్ అదర్స్ అనొచ్చు. నన్ను ఇతరులతో పోల్చొద్దు మా అని అనొచ్చు. ఓకే, నెక్స్ట్, కంప్లైంట్, ఫిర్యాదు చేయటం. కంప్లైంట్ ఈ మధ్య మనం యూజ్ చేస్తాం. దిస్ ఇస్ అ క్వైట్ నార్మల్ వర్డ్, అందరూ యూజ్ చేసేది. సో హీ కంప్లైంట్ అబౌట్ ద ఫుడ్. ఓకే, అతను భోజనం గురించి ఫిర్యాదు చేశాడు, రైట్? నెక్స్ట్, కన్ఫ్యూజ్, గందరగోళం చేయడం. ఓకే, కన్ఫ్యూజ్, ద డైరెక్షన్స్ కన్ఫ్యూజ్డ్ మీ. గందరగోళం చేయడం లేకపోతే గందరగోళం అవ్వటం, దాన్ని కూడా కన్ఫ్యూజ్ అంటాం. ఓకేనా? అబ్బా నేను గజిబిజి అయిపోయాను అంటుంటాం, అలా అనొద్దు, కన్ఫ్యూజ్ అయ్యాను అనాలి. ఓకే, ద డైరెక్షన్ కన్ఫ్యూజ్డ్ మీ. ఆ దారి నాకు తెలియలేదు, ఐ గోట్ కన్ఫ్యూజ్డ్ అనొచ్చు. అది కన్ఫ్యూజ్ చేసింది నన్ను అనొచ్చు.
ఆ దారులు నన్ను గందరగోళానికి గురి చేశాయి. ఓకే, నెక్స్ట్. క్రియేట్, సృష్టించడం. గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్, రైట్? దట్స్ ట్రూ. దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు. క్రియేట్ని చాలా మంచి వాటికి యూస్ చేస్తాం, లైక్ గాడ్. దేవుడు సృష్టించాడు మనందరినీ, దాని విషయంలో మనం యూస్ చేస్తాం. ఇంకా చాలా మంది క్రియేట్ చేస్తాం, క్రియేటివ్గా ఆలోచిస్తారు. దే థింక్ సో క్రియేటివ్లీ, అలా కూడా అనొచ్చు మనం. ఓకేనా, నెక్స్ట్. డ్యామేజ్, నష్టం. అబ్బా, నేను దీనివల్ల చాలా నష్టపోయాను అనొచ్చు, అంటారు. లేకపోతే ఇది నాకు నష్టం కలిగించింది అంటారు. నష్టం అనకుండా డ్యామేజ్ అని అనొచ్చు. ద స్టార్మ్ డ్యామేజ్ ద రూఫ్. ఓకే, తుఫాను పైకప్పు నష్టపరిచింది. ఓకే, ద స్టార్మ్ డ్యామేజ్ ద రూఫ్, రైట్? నెక్స్ట్. డిసైడ్, నిర్ణయించుకోవడం. ఓకే, ప్లీజ్ డిసైడ్ సంథింగ్ అని చెప్తూ ఉంటాం కదా. డిసైడ్ చేయి ఈరోజు, మేక్ ఇట్ ఫైనల్. ఓకే, ఈరోజు డెసిజన్ తీసుకో, డిసైడ్ చేయి అంటాం కదా, దాన్ని నిర్ణయం తీసుకోవటం. అందుకు మనం డిసైడ్ అనేది యూజ్ చేద్దాం. షీ డిసైడెడ్ టు స్టడీ అబ్రాడ్. ఆమె విదేశాలలో చదవడానికి నిర్ణయించింది. ఓకేనా, అబ్రాడ్ అంటే మనం అబ్రాడ్ అనే దాన్ని విదేశాలకి యూజ్ చేస్తామండి. అబ్రాడ్, షీజ్ అబ్రాడ్ అని కూడా అనొచ్చు. షీ డిసైడెడ్ టు స్టడీ అబ్రాడ్. ఓకే, నెక్స్ట్. డెలివర్, అందించడం, పంపించడం. డెలివరీ బాయ్ వచ్చాడా అంటాం కదా, ఈరోజు నా డెలివరీ వచ్చిందా అంటాం కదా. ద కొరియర్ డెలివర్డ్ ద పార్సల్. కొరియర్ వ్యక్తి పార్సల్ అందించాడు. ఓకే, ద కొరియర్ డెలివర్డ్ ద పార్సల్. ద కొరియర్ వ్యక్తి పార్సల్ని అందించాడు. ఓకే, నెక్స్ట్. ఫ్రజైల్, నాజూకైన, సున్నితమైన. ఓకే, ఫ్రజైల్. ఓకే, దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే గాజుకి సంబంధించి గ్లాస్వేర్ ఉంటాయి కదండి మన ఇంట్లో, ఏవైనా మనం క్రోకరీ సెక్షన్లో పెడతాం. అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మంచి గ్లాస్వేర్లో వాటర్ ఇస్తాం, వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తాం. అలాంటి వాటిని మనం ఫ్రెజైల్ అంటాం. సో నాజూకైనవి, సున్నితమైనవి. సో ఇక్కడ ఎగ్జాంపుల్, ద గ్లాస్ ఇస్ ఫ్రెజైల్, హ్యాండిల్ ఇట్ కేర్ఫుల్లీ. మీరు ఎప్పుడైనా ఏమైనా కొత్త ఇలాంటివి గ్లాస్వేర్ ప్రోడక్ట్స్ కొన్నప్పుడు ఆ కార్డ్బోర్డ్ మీద కూడా రాసి ఉంటుందండి, ఏమని అంటే ఫ్రెజైల్, ఎఫ్ అని రాస్తుంటుంది. సో ఇట్ ఇండికేట్స్ ఫ్రెజైల్ అని, జాగ్రత్త, సున్నితమైనది, పగిలిపోతుందని. ఓకే, ఆ గాజు నాజూకైనది, జాగ్రత్తగా పట్టుకోండి అని. ఓకే, నెక్స్ట్. రిలక్టెంట్, ఇష్టం లేని, వెనకాడే. ఓకే, షీ వాజ్ రిలక్టెంట్ టు స్పీక్ ఇన్ పబ్లిక్. ఇష్టం లేని, వెనకాడేది, దాన్ని రిలక్టెంట్ అంటాం. ఓకేనా, ఆమె పబ్లిక్లో మాట్లాడడానికి వెనకాడింది అంటుంటాం కదా మనం. కొంచెం వెనకాడింది, భయపడింది, అప్పుడు మనం రిలక్టెంట్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్. అంబిషన్, ఆశయం, లక్ష్యం. హిస్ అంబిషన్ ఇస్ టు బికమ్ అ డాక్టర్. ఇందాక కూడా చూసాం ఇది, అతని ఆశయం డాక్టర్ కావడం. నెక్స్ట్. కన్వే, తెలియచేయటం. ఓకేనా, చేరవేయటం. ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ అంటూ ఉంటాం. ఓకే, చాలాసార్లు మనం వింటుంటాం ఇంగ్లీష్ లెటర్ రైటింగ్లో కన్వే మై రిగార్డ్స్ టు మామ్ అని రాస్తూ ఉంటాం. కన్వే, ఒకవేళ మనం ఎక్కడో ఉన్నాం, దూరం చదువుకుని హాస్టల్లో ఉన్నాం, మనం ఎక్కువ శాతం లెటర్ రైటింగ్లో మీరు చూడండి, స్కూల్ స్టూడెంట్స్ని అడగండి, కాలేజ్ స్టూడెంట్స్ని అడగండి, లెటర్ రైటింగ్లో కన్వే అనేది వాళ్ళకి బాగా తెలుసు. కానీ వి నెవర్ యూస్ కన్వే ఇన్ అ న్యాచురల్ డైలీ లైఫ్ కాన్వర్సేషన్స్. ఓకే, కానీ వాడాలండి. కన్వే చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్లీజ్ కన్వే మై మెసేజ్ టు యువర్ టీచర్. దయచేసి నా సందేశం మీ టీచర్కి తెలియచేయండి. ఓకేనా, తెలియచేయండి అనేదాన్ని మనం కన్వే అంటాం. ఓకేనా, నెక్స్ట్. నెగ్లెక్ట్, నిర్లక్ష్యం చేయటం. వీరికి చాలా నిర్లక్ష్యం అంటాం కదా, నిర్లక్ష్యం అనద్దు. ఎందుకు నీకు ఇంత నెగ్లిజెన్సీ, ఎందుకు, వై డూ యూ నెగ్లెక్ట్ లైక్ దిస్, అట్లా మాట్లాడండి ఇంగ్లీష్ వర్డ్స్. డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకు. ఓకే, నెక్స్ట్. ప్రెషస్, విలువైనది. చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి ప్రెషస్ అనేది. ఓకే, ఇంగ్లీష్. గోల్డ్ ఇస్ అ ప్రెషస్ మెటల్. ఓకే, బంగారం ఒక విలువైన లోహం. ప్రెషస్ అనేది మెటల్స్కే కాదండి, మన వ్యక్తిత్వం, హిస్ పర్సనాలిటీ ఇస్ రియలీ ప్రెషస్, షీఈస్ రియలీ ఎ ప్రెషస్ ఉమెన్ అని కూడా అనొచ్చు. చాలా విలువైన వ్యక్తి ఆ అమ్మాయి, చాలా విలువైన వ్యక్తి ఆ అబ్బాయి అని కూడా మనం ప్రెషస్ అనేది పొగడటానికి, మనకి ఇష్టమైన వాళ్ళని కూడా యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్.
అడ్మైర్, మెచ్చుకోవటం. చాలా బ్యూటిఫుల్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వర్డ్. నాకు చాలా ఇష్టమైన మాట అండి, అడ్మైర్, మెచ్చుకోవడం. ఐ అడ్మైర్ హర్ హార్డ్ వర్క్. నేను ఆమె కష్టాన్ని మెచ్చుకుంటున్నాను. ఓకే, మన పిల్లల్ని అప్రిషియేట్ చేయొచ్చు. మన స్పౌస్ని, మన హస్బెండ్ని, మన వైఫ్ని, మీ వైఫ్ని, మీ హస్బెండ్ని మీరు ఇలా అప్రిషియేట్ చేయొచ్చండి. ఐ అడ్మైర్, నేను మీ హార్డ్ వర్క్, నేను చాలా అడ్మైర్ చేస్తున్నానండి మీ హార్డ్ వర్క్ అంటే దట్స్ రియలీ అ గుడ్ వర్డ్. వాళ్ళని చాలా బలపరుస్తుందండి ఈ మాటలు. ఓకేనా. నెక్స్ట్, ఎసెన్షియల్, అవసరమైన. వాట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. ఇవన్నీ మనకు తెలిసిన వర్డ్స్, బట్ వీ నెవర్ యూస్. But I want each and everybody after this video, please use these words, okay, in your daily life. Okay, జీవితం కోసం నీరు అవసరం. Water is essential for life. Next, sincere, నిజాయితీ గల. Okay, she's very sincere in her work. ఆమె తన పనిలో చాలా నిజాయితీ గలది. Sincere, she's very sincere అనొచ్చు. ఆమె చాలా నిజాయితీ కలిగింది అంటాం కదా. She's very sincere, హిస్ వెరీ సిన్సియర్ పర్సన్ అలా కూడా అనొచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్, మిజరబుల్, దయనీయమైన. హీ ఫెల్ట్ మిజరబుల్ ఆఫ్టర్ లూజింగ్ హిస్ జాబ్. చాలా డౌన్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా, ఏదన్నా కోల్పోయినప్పుడు యూజ్ చేయాల్సిన పదం అనమాట మిజరబుల్. మీరు ఎక్కువ ఈ వర్డ్స్ అన్నీ మనము స్టోరీ బుక్స్ చదివినప్పుడు కానీ ఏదైనా బుక్స్ మనం కొంటూ ఉంటాం కదా బయట, దాంట్లో చాలా ఉంటాయండి ఈ వర్డ్స్ అన్ని. సపోజ్ మా హోలీ బుక్ బైబిల్లో కూడా చాలా ఉంటాయి ఇలాంటి వర్డ్స్. సో మిజరబుల్, దయనీయమైన. హీ ఫెల్ట్ మిజరబుల్ ఆఫ్టర్ లూజింగ్ హిస్ జాబ్. ఉద్యోగం పోయిన తర్వాత అతను దయనీయంగా అనిపించింది. ఓకే, దయనీయంగా అనిపించిందంట అతనికి. ఓకే. నెక్స్ట్, టెంపరరీ, తాత్కాలికమైన. హీ గాట్ ఎ టెంపరరీ జాబ్. ఓకే, అతనికి తాత్కాలిక ఉద్యోగం వచ్చింది. నెక్స్ట్, వెల్తీ, ధనవంతుడు. హీ అబ్బా వాళ్ళు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు అంటాం కదా, అలా అనకండి. ఓకే, హీస్ అ వెల్తీ మ్యాన్ అనండి. ఓకే, షీఈస్ అ వెల్తీ విమెన్ అనండి. ఓకే, షీ వాజ్ బోర్న్ ఇన్ టు ఎ వెల్తీ ఫ్యామిలీ. ఆమె ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించింది. ఓకే, షీ వాజ్ బోర్న్ ఇన్ అ వెల్తీ ఫ్యామిలీ. చాలా డబ్బులు ఉన్న ఇంట్లో పుట్టింది అంటుంటాం కదా, అలా అనకండి, వెల్తీ అని యూజ్ చేద్దాం. ఓకే. నెక్స్ట్, కాన్ఫిడెంట్, ఆత్మవిశ్వాసం ఉన్న. షీఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ హర్ ఎగ్జామ్. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ ఎగ్జామ్ విషయంలో అంటుంటాం కదా, ఆమె తన పరీక్ష గురించి ఆత్మవిశ్వాసం ఉంది. షీఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ హర్ ఎగ్జామ్. షీఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ స్పీకింగ్ ఇంగ్లీష్ అని కూడా అనొచ్చు. ఓకే. నెక్స్ట్, ఆబ్వియస్, స్పష్టమైన. ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ హీ ఇస్ టైర్డ్. ఓకే, అతను పోయినట్లు స్పష్టంగా ఉంది. ఓకేనా. మనం ఏదైనా అంటూ ఉంటాం, స్పష్టంగా ఉంది, ఇది స్పష్టంగా కనిపిస్తుంది అంట కదా, అప్పుడు ఎస్ ఆబ్వియస్లీ, స్పష్టంగా చెప్తున్నా అంటూ ఉంటాం కదా, అలా కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడున్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం. అతను అలసిపోయినట్లు స్పష్టంగా ఉంది. ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ హిస్ టైర్డ్. ఓకే, ఆబ్వియస్ దట్ హిస్ టైర్డ్. ఓకే. నెక్స్ట్, క్యూరియస్, ఆసక్తి గల. ఓకే, ఆసక్తి గల. అబ్బా ఈమెకు చాలా ఆసక్తి ఉంది అంటుంటాం కదా, అప్పుడు మనం క్యూరియస్ మ్యాన్ అంటూ ఉంటాం కదా, అలా అనొచ్చు. కాకపోతే ఇక్కడున్న ఎగ్జాంపుల్ లెట్స్ సీ. ఓకే, ఆ బిడ్డ ప్రతి దానిపై ఆసక్తిగా ఉంటుంది. ద చైల్డ్ ఇస్ క్యూరియస్ అబౌట్ ఎవ్రీథింగ్. నిజమే కదండి, పిల్లలకి వాళ్ళకి ఏం తెలియదు కానీ ప్రతి విషయంలో చాలా ఆసక్తి చూపిస్తాము అంటాం కదా, కానీ మనం క్యూరియస్ అనండి. ఓకే, హీస్ వెరీ క్యూరియస్, మై సన్ ఇస్ వెరీ క్యూరియస్ అబౌట్ దిస్, అలా కూడా అనొచ్చు. ఓకేనా. నెక్స్ట్, పొలైట్, మర్యాద గల. ఆమె షీ వాజ్ వెరీ పొలైట్ టు మీ అని అనొచ్చు. ఆమె చాలా మర్యాదగా ఉంది నాతో అంటుంటాం కదా. ఆల్వేస్ బీ పొలైట్ టు అదర్స్. ఎప్పుడు ఇతరులకు మర్యాదగా ఉండండి, ఇతరులతో మర్యాదగా ఉండండి అనొచ్చు, ఇతరులకు కూడా మర్యాదగా ఉండండి. ఓకే, ఆల్వేస్ బీ పొలైట్ టు అదర్స్. ఓకేనా. పొలైట్ ఇంకా వేరే వేరే టైంలో కూడా మనం యూస్ చేయొచ్చు. మనం అంటుంటాం కదా, నువ్వు కొంచెం ఎవరైనా హార్ష్గా మాట్లాడుతున్నాను, బీ పొలైట్ మ్యాన్ అనొచ్చు. పొలైట్గా ఉండు, మర్యాదగా ఉండు అనకుండా ప్లీజ్ బీ పొలైట్ అని అడగొచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఆక్వర్డ్, ఇబ్బందికరమైన. ఓకే, ద సిచ్యువేషన్ వాజ్ వెరీ ఆక్వర్డ్.
ఆ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటుంటాం గదా! చాలా ఇబ్బంది పడిపోయాను నేను. బస్‌లో కాలేజ్ బస్‌లో లేకపోతే ఇప్పుడు ఇప్పుడు మామూలు ట్రావెల్ చేస్తాం గదండీ పబ్లిక్ బస్‌లో. చాలా నిల్చోవడమే ఉంటుంది. అప్పుడు మనం చాలా ఇబ్బంది పడిపోయాం అనకుండా, ఓహ్! ఇట్ వాస్ వెరీ ఆక్వర్డ్ అని అనొచ్చు. ఓకేనా? ద సిట్యుయేషన్ వాస్ వెరీ ఆక్వర్డ్. ఆ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే. నెక్స్ట్ డిజాస్టర్. ఐ థింక్ మీరు వినుంటారు. డిజాస్టర్ మెయిన్‌లీ యూజ్ చేసేది ఎప్పుడంటే, ఫ్లడ్స్ వచ్చినప్పుడు అంటే ప్రకృతికి సంబంధించినవి జరుగుతుంటాయి గదా! విపత్తులు అంటాం. దాన్ని డిజాస్టర్‌ని విపత్తు అంటాం. ఓకేనా? ద ఫ్లడ్ వాస్ ఎ బిగ్ డిజాస్టర్. ఆ వరద ఒక పెద్ద విపత్తు. ఓకేనా? ఈ మధ్య విపత్తుని, డిజాస్టర్‌ని వేరే వేరే వాటికి కూడా యూజ్ చేస్తున్నారు. కానీ క్లైమాటిక్ కండిషన్స్ ఈ మామూలుగా ఇలా జరుగుతున్నప్పుడు మనం డిజాస్టర్ అంటూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ గ్రేట్‌ఫుల్, కృతజ్ఞత గల. ఓకే. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ అండ్ ఇది మంచిగా యూజ్ చేయండి. ఎదుటి వ్యక్తులకు మీకు ఇంగ్లీష్ రాకపోయినా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే వీళ్ళకి చాలా మంచి ఇంగ్లీష్ వస్తదనుకుంటారు. ఓకేనా? చూడు, ఐ యామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ యువర్ హెల్ప్. నీ సహాయం కోసం నేను కృతజ్ఞుడిని. థాంక్స్ అని చెప్పకుండా రియల్లీ ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్ అనండి. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ అది. నేను చాలా థాంక్‌ఫుల్‌గా ఉంటాను నీతో అంటుంటాం గదా! అలా అనకండి. గ్రేట్‌ఫుల్ అని యూజ్ చేయండి. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ అండి అది. ఓకే. నెక్స్ట్ కరేజ్, ధైర్యం. షీ షోడ్ గ్రేట్ కరేజ్ ఇన్ ది ఎగ్జామ్. కరేజ్, ధైర్యంగా ఉండు అంటాం కదా! అనకుండా బీ కరేజియస్ అనండి. ఓకేనా? బీ కరేజియస్. షీ షోడ్ గ్రేట్ కరేజ్ ఇన్ ది ఎగ్జామ్. ఆమె పరీక్షలో గొప్ప ధైర్యం చూపించింది. ఓకే. నెక్స్ట్ విజ్డమ్. సచ్ అ బ్యూటిఫుల్ వర్డ్. జ్ఞానం. ద ఓల్డ్ మ్యాన్ ఇస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్. ఓల్డ్ మ్యానే కాదు, మనం కూడా జ్ఞానం అనేదాన్ని విజ్డమ్. ఆమె చాలా జ్ఞానవంతురాలు అంటాం గదా! చాలా జ్ఞానంగా మాట్లాడిందంటాం గదా! షీ ఈస్ వెరీ వైజ్ అనొచ్చు. ఓకేనా? షీ ఈస్ వెరీ వైజ్ అని కూడా అనొచ్చు. ఆ వృద్ధుడు జ్ఞానంతో పోయాడు. ఓకే. ఇక్కడున్న ఎగ్జాంపుల్. ఓకే. నెక్స్ట్ ప్రొటెక్ట్, రక్షించడం. ఓకే. వి మస్ట్ ప్రొటెక్ట్ ది ఎన్వైర్న్మెంట్. రక్షించడం అని యూజ్ చేస్తూ ఉంటాం గదా! చాలా విషయాలలో మనం. ప్లీజ్ ప్రొటెక్ట్ దట్. మనం ఈ మధ్య చాలామంది సేవ్ ఎన్వైర్న్మెంట్ అంటుంటారు. సేవ్ ట్రీస్ అంటుంటారు. లేకపోతే ప్రొటెక్ట్ ట్రీస్ అని గూడా మనం అనొచ్చు. వి మస్ట్ ప్రొటెక్ట్ ది ఎన్వైర్న్మెంట్. మనం పర్యావరణాన్ని రక్షించాలి. ఓకే. ఆమె 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 ఆ కుక్క చనిపోకుండా రక్షించింది అంటుంటాం కదా! షీ ప్రొటెక్టెడ్ ది డాగ్ అని గూడా అనొచ్చు. ఓకే. నెక్స్ట్ ఈగర్, ఉత్సాహంగా ఉండే. ఉత్సాహం, చాలా ఉత్సాహం చూపిచ్చింది అంటుంటారు. అలా అనకండి. ఈగర్ అని అనొచ్చు. షీ ఈస్ ఈగర్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఉంది. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉత్సాహంగా ఉంది. షీ ఈస్ వెరీ ఈగర్ టు లెర్న్ ఇంగ్లీష్ అని గూడా అనొచ్చు. ఓకే. నెక్స్ట్ హంబుల్, వినయపూర్వకమైన. హంబుల్ అంటే తగ్గింపు కలిగి ఉండే వ్యక్తుల్ని మనం హంబుల్ పర్సన్ అంటాం. హీ ఈజ్ రియల్లీ అ హంబుల్ పర్సన్ అనొచ్చు. ఓకే. ఇక్కడున్న ఎగ్జామ్, హీ ఈజ్ వెరీ హంబుల్ డిస్పైట్ హిస్ సక్సెస్. విజయం ఉన్నా కూడా అతను వినయపూర్వకంగా ఉన్నాడు. ఓకే. చాలా మందికి విజయం, సక్సెస్ చూడగానే కళ్ళు నెత్తికెక్కుతాయి అంటాం కదా! సో, చాలామంది హంబుల్‌గా కూడా ఉంటారండి చాలామంది. సో, హంబుల్ అంటే వినయపూర్వకంగా. చాలా హంబుల్ పర్సన్ అని అంటూ ఉంటాం. షీ ఈస్ రియల్లీ వెరీ హంబుల్ అని అనొచ్చు మనం. అలా వినయపూర్వకంగా అని యూజ్ చేయకుండా, చాలా తగ్గింపుతో ఉంది అని అనకుండా, చాలా హంబుల్‌గా ఉంది అని యూజ్ చేయండి. ఓకే. నెక్స్ట్ లేజీ, సోమరి. మన వాళ్ళు సోమరి అని బాగా పలుకుతారు. కానీ లేజీ అని అస్సలు అనరు. బట్ ప్లీజ్ డూ యూజ్ ద వర్డ్ లేజీ. ఓకేనా? డోంట్ బీ లేజీ, డూ యువర్ వర్క్. సోమరిగా ఉండకు అనకండి. డోంట్ బీ లేజీ మ్యాన్, డోంట్ బీ లేజీ అని అనండి. సోమరిగా ఉండకు, నీ పని చెయ్యి. డోంట్ బీ లేజీ, డూ యువర్ వర్క్. కమ్ ఆన్, గెట్ అప్, డోంట్ బీ లేజీ. లెయ్యి, లేజీగా ఉండకు అని కూడా అనొచ్చు. ఓకే. కంఫర్టబుల్, సౌకర్యవంతమైన. దిస్ సోఫా ఇస్ వెరీ కంఫర్టబుల్. ఈ సోఫా చాలా సౌకర్యవంతంగా ఉంది. చాలా బావుంది అంటాం కదా! కంఫర్ట్‌గా ఉంది అంటాం కదా! అందుకు అలాంటప్పుడు మనం బావుంది, సౌకర్యంగా ఉంది అనకుండా కంఫర్ట్ యూజ్ చేయండి. కంఫర్టబుల్. ఓకే. బ్రిలియంట్, అద్భుతమైన, తెలివైన.
ఓకే, బ్రిలియంట్ అనే మాట మనం చాలా వింటుంటాం కానీ వీ నెవర్ యూస్, బట్ యూస్, వాడండి. ఓకే, షీ గేవ్ ఎ బ్రిలియంట్ ఐడియా, దట్స్ ఎ బ్రిలియంట్ ఐడియా అనొచ్చు. అది చాలా చాలా అద్భుతమైన ఆలోచన అంటాం. దట్స్ ఎ బ్రిలియంట్ ఐడియా, చాలా బ్రిలియంట్ ఐడియా అని అనండి. ఆమె అద్భుతమైన ఆలోచన చెప్పింది. షీ గేవ్ ఎ బ్రిలియంట్ ఐడియా. నెక్స్ట్, డెలీషియస్, రుచికరమైన. మెయిన్లీ ఈ వర్డ్ని ఫుడ్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు యూస్ చేసే వర్డ్ అండి. ద ఫుడ్ వాజ్ వెరీ డెలిషియస్, దాట్ ఐస్ క్రీమ్ వాజ్ రియలీ వెరీ డెలిషియస్ అనొచ్చు. బిర్యానీ వాజ్ రియలీ డెలిషియస్ మ్యాన్ అని కూడా అనొచ్చు. ఆ భోజనం చాలా రుచిగా ఉంది. బిర్యానీ చాలా రుచిగా ఉంది అనకుండా బిర్యానీ చాలా డెలిషియస్గా ఉంది అనండి. ఓకే, నెక్స్ట్, డేంజరస్, ప్రమాదకరమైన. స్మోకింగ్ ఇస్ డేంజరస్ ఫర్ హెల్త్. వి మోస్ట్లీ హియర్ దిస్. పొగ త్రాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. సినిమాలలో పెద్ద క్యాప్షన్ ఉంటుంది. అప్పుడే కాకుండా ఈ డేంజరస్ అనేది వేరే వేరే వాటికి కూడా యూస్ చేయొచ్చు. ఓకే, డోంట్ గో దే, ఇట్ ఈస్ డేంజరస్ అనొచ్చు మనం మన పిల్లలతో. అంటే అక్కడ గోడ్ ఉంది, పడిపోతారేమో, నో, ఇట్స్ వెరీ డేంజరస్ అనొచ్చు. మంట పట్టుకోవద్దు, అగ్ని పట్టుకోవద్దు, డోంట్ టచ్ దట్ ఫైర్, ఇట్స్ డేంజరస్ అని కూడా యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, ఇన్ఎవిటబుల్, తప్పించుకోలేని. ఓకే, ఫెయిల్యూర్ ఈజ్ ఇన్ఎవిటబుల్ వితౌట్ హార్డ్ వర్క్. కష్టపడి పని చేయకపోతే వైఫల్యం తప్పించుకోలేనిది. తప్పించుకోలేనిది, నువ్వు తప్పించుకోలేవంటాం కదా, యూ విల్ బి ఇన్ఎవిటబుల్ అని కూడా అనొచ్చు. ఇన్ఎవిటబుల్, తప్పించుకోలేవు నువ్వు అన్నప్పుడు మనం యూస్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్, వల్నరబుల్, వినే ఉంటారు, బలహీనమైన, దెబ్బ తినగలిగిన. డిస్కవరీ ఛానల్లో మీరు ఎక్కువ వినగలుగుతారండి వల్నరబుల్ అని. మీరు ఎప్పుడన్నా చూడండి, యానిమల్స్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు దట్ యానిమల్ వాజ్ వల్నరబుల్ అంటాం. ఓకే, చిల్డ్రన్ ఆర్ వల్నరబుల్ టు డిసీజెస్. పిల్లలు వ్యాధులకు బలహీనంగా ఉంటారు. వల్నరబుల్. ఓకే, నాతో పాటు పలకండి, అట్లా అనొద్దు, వెల్నరబుల్. ఓకే, టంగ్ ట్విస్ట్ లాగా ఉన్న ప్రాక్టీస్ చేస్తే వస్తాయండి. సో మనం ప్రొనౌన్సియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది రాంగ్ ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారండి. అమెజాన్కి అమెజాన్ అంటారు, ఓకే, జెరాక్స్కి జిరాక్స్ అంటారు, లేకపోతే జీ టీవీకి జీటీవీ అంటారు. ఎందుకంటే తెలుగులో జా అనే పదం ఉండదు, జా అనేది ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు తెలుగు నేర్చుకొని తెలుగులాగానే ఇంగ్లీష్ వర్డ్స్ని కూడా మాట్లాడుతుంటారు. జీబ్రా అంటారు, నో, జీబ్రా. జెరాక్స్, అట్లా వల్నరబుల్ అని పలకాలి. సో ప్రొనౌన్సియేషన్ క్లాసెస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో. ఎందుకంటే ఎంత ఇంగ్లీష్ వచ్చినా మీరు సరిగా వర్బ్ అనరు, చాలామంది వెర్బ్ అంటారు. ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో మనం చాలా రైట్గా ప్రొనౌన్స్ చేయాలి. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ ఇస్ రియలీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్, కాంప్రిహెన్సివ్, సంపూర్ణమైన. హీ గేవ్ ఎ కాంప్రిహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్. అతను సంపూర్ణమైన వివరణ ఇచ్చింది. నేను ఇలా ఇస్తున్నాను కదా సంపూర్ణమైన వివరణ, నిజంగా చెప్పాలంటే కాంప్రిహెన్సివ్ అని యూజ్ చేయాలి. ఓకే, కాంప్రిహెన్సివ్ అంటే సంపూర్ణమైన. నెక్స్ట్, అడిక్వేట్, సరిపడిన. అడిక్వేట్, సరిపడిన, ఇది కూడా చాలా ఫెమిలియర్ వర్డ్ అండి. హీ హ్యాస్ అడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ ది సబ్జెక్ట్, అంటే కావాల్సినంత అని కూడా అనొచ్చు. సరిపడిన కాకపోయినా కావాల్సినంత ఉంది అంటారు, అడిక్వేట్. ఓకే, హీ హ్యాస్ అడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్. అతనికి ఆ విషయంపై సరిపడ జ్ఞానం ఉంది, కావాల్సినంత జ్ఞానం ఉందని అర్థం అన్నమాట. నెక్స్ట్, అకంప్లిష్, సాధించుట లేకపోతే సాధించు. షీ అకంప్లిష్డ్ హర్ గోల్, ఆమె తన లక్ష్యాన్ని సాధించింది. నెక్స్ట్, స్కాసిటీ, కొరత. ఓకే, దెర్ ఇస్ అ స్కాసిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద విలేజ్. స్కార్సిటీ అలా పలకొద్దు, అది రాంగ్ అండి, స్కేర్సిటీ. ఓకే, దెర్ ఇస్ అ స్కాసిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద విలేజ్. ఆ గ్రామంలో నీటి కొరత ఉంది. ఓకే, కొరత మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో స్కేర్సిటీ అని, దెర్ ఇస్ అ ఫుడ్ స్కేర్సిటీ అనొచ్చు. ఆహారం లేదంట, ఫుడ్ తక్కువగా ఉంది, కొరతగా ఉంది అన్నప్పుడు ఫుడ్ స్కేర్సిటీ అనొచ్చు. వాటర్ స్కేర్సిటీ అనొచ్చు, ఎలక్ట్రిసిటీ స్కేర్సిటీ అనొచ్చు. ఏది తక్కువ ఉన్నా అక్కడ మనం స్కాసిటీ యూస్ చేయొచ్చు వర్డ్ని. ఓకే, నెక్స్ట్, సఫిషియంట్, చాలినంత. వీ హ్యావ్ సఫిషియంట్ ఫుడ్ ఫర్ ఎవ్రీ వన్.
ఓకే, అక్కడేమో స్కార్సిటీ చూసాం, స్కార్స్ తక్కువ, స్కార్సిటీ. ఇక్కడ సఫిషియంట్, కావలసినంత, చాలినంత. మనకు అందరికీ చాలినంత ఆహారం ఉంది. వీ హ్యావ్ సఫిషియంట్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ డామినెంట్, ఆధిపత్యం కలిగిన, డామినెంట్. ఇంగ్లీష్ ఇస్ అ డామినెంట్ లాంగ్వేజ్ ఇన్ ద బిజినెస్. ట్రూ. వ్యాపారంలో ఇంగ్లీష్ ఆధిపత్య భాష. ట్రూ అండి, దట్స్ రియలీ ట్రూ. నెక్స్ట్ ఎలాబొరేట్, వివరంగా చెప్పు. కెన్ యూ ప్లీజ్ ఎలాబొరేట్ దిస్ అంటాం కదా. ఎలాబొరేట్, కెన్ యూ ప్లీజ్ ఎలాబొరేట్ దిస్ అంటూ ఉంటాం. కెన్ యూ ఎలాబొరేట్ యువర్ ఐడియా, మీ ఆలోచన వివరంగా చెప్పగలరా. నెక్స్ట్ కన్సీల్, దాచు. హీ ట్రై టు కన్సీల్ ద ట్రూత్. లిసన్ టు సమ్ పాడ్కాస్ట్. మీరు ఇంగ్లీష్ వొకాబులరీ డెవలప్ అవ్వాలన్నా, యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే మీరు కొన్ని పాడ్కాస్ట్, ఐ వాంట్ యూ టు లిసన్ టు సమ్ పాడ్కాస్ట్, ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వినండి. మన ఇండియన్ పాడ్కాస్ట్లే వినండి ఇంగ్లీష్లో. మీరు వింటుంటే మీకు బాగా మీ వొకాబులరీ అనేది చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. మీ ఇంగ్లీష్ అనేది కూడా చాలా బాగా బిల్డ్ అవుతుందండి. ఓకే, హీ ట్రై టు కన్సీల్ ద ట్రూత్. అతను నిజం దాచడానికి ప్రయత్నించాడు. ఓకే, నెక్స్ట్ ప్రెడిక్ట్, ఊహించు. ద సైంటిస్ట్ ప్రెడిక్టెడ్ ద రిజల్ట్స్. శాస్త్రవేత్త ఫలితాలను ఊహించాడు. ఓకే, ప్రెడిక్ట్, ఊహించాడు. నేను ఊహించాను, ఐ ప్రెడిక్టెడ్. స్టాక్ మార్కెట్లో చాలా మంది ప్రెడిక్షన్ చేస్తూ ఉంటారు. ఓకే, ఐ ప్రెడిక్టెడ్, ఈరోజు మార్కెట్ పడిపోతుంది అని నేను ప్రెడిక్ట్ చేస్తున్నా, ఊహిస్తున్నా నేను మార్కెట్ పడిపోతుంది అంటుంటారు కదా. ప్రెడిక్షన్ అంటే అదండి. ద సైంటిస్ట్ ప్రెడిక్టెడ్ ద రిజల్ట్. శాస్త్రవేత్త ఫలితాలను ఊహించాడు, ఊహాగానం. ఓకే, బట్ స్టాక్ మార్కెట్ రియలీ ప్రెడిక్షన్తో అవ్వదండి. ఓకే, నెక్స్ట్ ప్రిసైజ్, ఖచ్చితమైన. హిస్ ఇన్స్ట్రక్షన్స్ వర్ ప్రిసైజ్. కెమిస్ట్రీ చదివే వాళ్ళకి ప్రిసైజ్ అనేది చాలా ఫెమిలియర్ వర్డ్ అండి. ఇది అతని సూచనలు ఖచ్చితంగా ఉన్నాయి, ప్రిసైజ్గా ఉన్నాయి అని అనొచ్చు. ఖచ్చితమైన. ప్రొఫౌండ్, లోతైన. హిస్ స్పీచ్ హ్యాడ్ అ ప్రొఫౌండ్ ఇంపాక్ట్. అతని ప్రసంగం లోతైన ప్రభావం చూపించింది. లోతుగా ఉంది ఆమె మాటలు అంటాం కదా. హర్ స్పీచ్ వాజ్ రియలీ వెరీ ప్రొఫౌండ్ అనొచ్చు. ఓకేనా. ప్రొఫౌండ్ అంటే లోతైన. అతని ప్రవచనం లోతైన ప్రభావం చూపింది. హిస్ స్పీచ్ హ్యాడ్ అ ప్రొఫౌండ్ ఇంపాక్ట్. ఓకే, నెక్స్ట్ సబ్స్టాన్షియల్, గణనీయమైన. ఇంగ్లీష్లో హీ హ్యాడ్ అ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్ ఇన్ బిజినెస్. గొప్ప ప్రాఫిట్ వచ్చిందంటాం కదా, సబ్స్టాన్షియల్ ప్రాఫిట్ అనొచ్చు. అతను వ్యాపారంలో గణనీయమైన లాభం పొందాడు అంటే హీ హ్యాడ్ అ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్ ఇన్ బిజినెస్. ఓకే, నెక్స్ట్ హార్ష్, కఠినమైన. ఓ హిస్ వర్డ్స్ వర్ వెరీ హార్ష్ అంటాం. అతని మాటలు చాలా కఠినంగా ఉన్నాయి. కఠినంగా అని యూజ్ చేయకుండా హార్ష్ అనే బ్యూటిఫుల్ వర్డ్ యూజ్ చేద్దాం. ఓకేనా. హిస్ హార్ష్ వర్డ్స్ హర్ట్ హర్. అతని కఠినమైన మాటలు ఆమెను బాధించాయి అనే దాన్ని హర్ట్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ యూనిక్, ప్రత్యేకమైన. హీస్ ఎ యూనిక్ పర్సన్ అంటాం. ఇతను చాలా ప్రత్యేకమైన వ్యక్తి. షీఈస్ ఎ యూనిక్ పర్సన్ అంటాం. ఈమె చాలా ప్రత్యేకమైన వ్యక్తి అనొచ్చు. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ యూనిక్ టాలెంట్. నిజంగా అండి, ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. ట్రూ. నెక్స్ట్ పర్సువేడ్, ఒప్పించు అని. పర్సువేడ్, అబ్బా ఒప్పించు ప్లీజ్ ఆమెని అంటాం కదా. పర్సువేడ్ హర్ అని అనొచ్చు. షీ పర్సువేడెడ్ హర్ ఫ్రెండ్ టు జాయిన్ ద క్లాస్. ఆమె తన స్నేహితురాలిని తరగతిలో చేరమని ఒప్పించింది. ఒప్పింపుని పర్సువేడ్ అంటాం. ఆమెను ఒప్పించే ఎలాగన్నా, ప్లీజ్ పర్సువేడ్ హర్, ఎలాగన్నా ప్లీజ్ ఆమెను ఒప్పించేసి మాకు, లేకపోతే ప్లీజ్ ఎలాగన్నా ఆమెను ఒప్పించండి, ఆ గార్డెన్కి వెళ్దాము అంటుంటాం కదా. ఒప్పించు అనేది ప్లీజ్ పర్సువేడ్ హర్, కన్విన్స్ హర్ అని కూడా అనొచ్చు. పర్సువేడ్ హర్ ఇస్ అ గుడ్ వర్డ్. నెక్స్ట్ ఇమ్మెన్స్, అపారమైన. ద ఓషన్ హ్యాస్ ఇమ్మెన్స్ పవర్. ఓకే, సముద్రానికి అపారమైన శక్తి ఉంది. అపారమైన అంటాం కదా, దాన్ని మనం ఇమ్మెన్స్ అంటారండి దాన్ని. నెక్స్ట్ సస్పెషియస్, అనుమానాస్పదమైన. సిఐడిలు యూజ్ చేస్తారు, పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. సస్పెషియస్ అంటే అనుమానాస్పదం. ఐఎమ్ సస్పెషియస్ అబౌట్ దాట్, నాకు చాలా అనుమానంగా ఉంది అంటారు కదా. ద పోలీస్ ఫౌండ్ హిస్ బిహేవియర్ సస్పెషియస్.
పోలీసులు అతని ప్రవర్తనను అనుమానాస్పదంగా కనుగొన్నారు. ఓకే, ద పోలీస్ ఫౌండ్ హిస్ బిహేవియర్ సస్పెషియస్. ఓకే, సస్పెషియస్ అంటే అనుమానాస్పదం. నెక్స్ట్, స్కేర్స్. స్కేర్సిటీ అంటే కొరత, స్కేర్స్ అంటే అరుదైన. ఓకే, దిస్ ఫ్లవర్ ఇస్ రియలీ స్కేర్స్ అలా కూడా అనొచ్చు. డ్రింకింగ్ వాటర్ ఇస్ స్కేర్స్ ఇన్ ద డెజర్ట్. చాలా అరుదైనదండి. ఎడారిలో త్రాగునీరు అరుదుగా ఉంటుంది. అరుదుని యూజ్ చేస్తున్నప్పుడు తక్కువగా కనిపిస్తుంది, చాలా తక్కువ. మనం బిజినెస్ షాపింగ్కి వెళ్ళినప్పుడు బిజినెస్ వాళ్ళు ఉంటారు కదా, బట్టల వాళ్ళు, క్లోత్స్ బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏమంటారంటే ఇది చాలా అరుదైన మెటీరియల్ అండి అంటారు. దిస్ ఇస్ రియలీ అ స్కేర్స్ మెటీరియల్ అని కూడా యూజ్ చేయొచ్చు, అంటే ఎక్కువ దొరకదని అర్థం. నెక్స్ట్, వాస్ట్, విస్తారమైన. ద సహారా ఇస్ అ వాస్ట్ డెజర్ట్. పెద్ద దాన్ని యూజ్ చేసినప్పుడు ఇట్స్ వాస్ట్ అని యూజ్ చేయొచ్చు. వేస్ట్ కాదండి, వాస్ట్. ఓకే, రైట్, వాస్ట్. వేస్ట్ అంటే వ్యర్థమైన, వాస్ట్ అంటే విస్తారమైన. సహారా ఒక విస్తారమైన ఎడారి. ఓకే, నెక్స్ట్, ఇంకొకటి కూడా, ఇట్స్ అ వాస్ట్ టాపిక్. అబ్బా ఇది విస్తారమైన పెద్ద టాపిక్ అంటాం కదా, అలా కూడా అనొచ్చు. నెక్స్ట్, నైవ్, అమాయకుడు. ఈ మధ్య నిజంగానే ఇది కూడా నైవ్ అనేది నేను చాలా వేరే పాడ్కాస్ట్ విన్నప్పుడు చాలా మంది యూజ్ చేసే వర్డ్ అండి. ఇది అమాయకుడు అంటాం కదా, ఇన్నోసెంట్ అనకుండా నైవ్ అనేది కూడా ఒక మంచి వర్డ్ అండి. చిల్డ్రన్ ఆర్ ఆఫెన్ నైవ్ అండ్ ట్రస్ట్ ఈజీలీ. ట్రూ. పిల్లలు తరచూ అమాయకంగా ఉంటారు మరియు సులభంగా నమ్ముతారు. ఓకేనా, అమాయకులు ఉన్నప్పుడు నైవ్ అని వాడచ్చు. నెక్స్ట్, నటోరియస్, చెడ్డ పేరు కలిగిన. నటోరియస్, దిస్ హిస్ రియలీ నాటీ అంటుంటాం పిల్లల్ని, అలా అనకండి. చెడ్డోడా నువ్వు అని అనద్దు. ఓకే, నాటీ అని కూడా మనం పిల్లల్ని, లెట్స్ ఎగ్జాల్ దెమ్, లెట్స్ నాట్ యూస్ సచ్ డౌన్ వర్డ్స్. చాలా అలాంటి మాటలు మాట్లాడద్దు మన పిల్లలతో. వేరే చెడ్డ వ్యక్తుల గురించి హిస్ నటోరియస్ అని మనకి ఇష్టం లేని వ్యక్తుల్ని అనాలన్నమాట. మన పిల్లల్ని ఎప్పుడు కూడా మనము తక్కువ చేసి మాట్లాడొద్దండి. ఓకేనా, రైట్. నటోరియస్ అంటే చెడ్డ పేరు కలిగినది. మనకు తెలియక మనము మా పిల్లలు చాలా నాటీ అండి అంటే చెడ్డవాళ్ళనా అర్థం? లో, అలా అస్సలు అనొద్దు. మన పిల్లలు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు, బయట చెడ్డవాళ్ళని మనం అనాలి. హిస్ నటోరియస్ అని. ఓకే, ద ఏరియా ఇస్ నటోరియస్ ఫర్ ఇట్స్ ట్రాఫిక్ జామ్. ఆ ప్రాంతం ట్రాఫిక్ జామ్లకు చెడ్డ పేరు కలిగింది. చెడ్డ పేరుని మనం నటోరియస్ అని అంటాం. నెక్స్ట్, ఫార్చ్యూన్, అదృష్టవంతుడు. అబ్బా ఆమె చాలా అదృష్టవంతురాలంట అంటాం కదా, అప్పుడు మనం ఫార్చ్యూన్ అంటాం. వి ఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ గుడ్ టీచర్స్. మంచి ఉపాధ్యాయులు ఉండటం మన అదృష్టం. నిజమేనండి. ఓకే, నెక్స్ట్, పర్ప్లెక్స్డ్, అయోమయం చెందిన. షీ లుక్ పర్ప్లెక్స్డ్ బై ది క్వశ్చన్. ఆ ప్రశ్న విని ఆమె అయోమయంలో పడింది. పర్ప్లెక్స్డ్ అని అనొచ్చు. నెక్స్ట్, ప్రెస్టీజియస్, గౌరవనీయమైన, ప్రతిష్టాత్మకమైన. దిస్ ఇస్ అ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అంటాం కదా. ఆక్స్ఫర్డ్ ఇస్ అ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అంటాం. ఓకేనా, లేకపోతే హ్యూస్టన్ ఇస్ అ ప్రెస్టీజియస్ సిటీ అంటాం. అలా he studied in a prestigious university. అతను ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో చదివాడు. ఓకే, ప్రెస్టీజియస్, గౌరవమైన లేకపోతే ప్రతిష్టాత్మకమైన. ఓకే, నెక్స్ట్, ప్రూడెంట్, జాగ్రత్తగా, వివేకంగా. ఓకేనా, వివేకవంతుల్ని కూడా చాలా ప్రూడెంట్ పర్సన్ అని కూడా అంటాం. ఓకేనా, ఇట్ ఈస్ ప్రూడెంట్ టు సేవ్ మనీ ఫర్ ఎమర్జెన్సీస్. అత్యవసర పరిస్థితులకు డబ్బు ఆదా చేయడం వివేకం. ఓకేనా, ప్రూడెంట్ పర్సన్, వివేకాన్ని ప్రూడెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్, రెసిలియంట్ కాదండి, రెసిలియంట్ అంటే తట్టుకునే, బలమైన. చిల్డ్రన్ ఆర్ ఆఫెన్ వెరీ రెసిలియంట్. పిల్లలు తరచూ చాలా తట్టుకునే శక్తి కలిగి ఉంటారు. ఓకే, నెక్స్ట్, rigorous, కఠినమైన. The training program was very rigorous. ఆ శిక్షణ కార్యక్రమం చాలా కఠినమైంది. ఓకే, rigorous, కఠినమైన. నెక్స్ట్, superficial, పైన,
లోతు లేనిది, పైన సూపర్ఫిషియల్ అంటుంటాం కదా, ఇట్స్ సూపర్ఫిషియల్ లేయర్ అంటాం కదా, దాన్ని పైన దాన్ని సూపర్ఫిషియల్ అంటాం. ఓకే, హిస్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇస్ సూపర్ఫిషియల్. అతనికి ఆ విషయంపై జ్ఞానం చాలా పైనే ఉంది, చాలా తక్కువ పైన చెప్పాడు అంట కదా, ఓన్లీ సూపర్ఫిషియల్, హీ టచ్డ్ ఓన్లీ సూపర్ఫిషియల్ థింగ్స్, అట్లా కూడా అనొచ్చు. నెక్స్ట్ కాంట్రవర్షియల్, ఈ మధ్య బాగా వింటున్నాం న్యూస్, కాంట్రవర్సీస్. ఓకే, వివాదాస్పదమైన, ద టాపిక్ ఇస్ హైలీ కాంట్రవర్షియల్, ఆ విషయం చాలా వివాదాస్పదం, గొడవకి దారితీస్తుంది అంటారు కదా, దాన్ని మనం వివాదాస్పదం అంటాం. దాని ఇంగ్లీష్లో కాంట్రవర్షియల్ అంటాం. ఏదైనా టాపిక్ ఒకళ్ళొకటి అంటారు, ఇంకొకటి అంటారు, కాంట్రవర్సీ అయిపోతుంది, అప్పుడు మనం కాంట్రవర్షియల్ టాపిక్ అని అనొచ్చు. ద టాపిక్ ఇస్ హైలీ కాంట్రవర్షియల్. ఓకే, నెక్స్ట్ కన్విన్సింగ్, నమ్మదగ్గ లేకపోతే ప్రభావవంతమైన. హర్ స్పీచ్ వాజ్ వెరీ కన్విన్సింగ్, ఆమె ప్రసంగం చాలా నమ్మదగినది, కన్విన్సింగ్గా ఉంది, నమ్మదగింది. ఓకే, ఆమె కన్విన్స్ చేసింది నన్ను, నమ్మదగిన అంటుంటాం కదా, కన్విన్స్ అని అనాలి. నెక్స్ట్ డెలిజెంట్, శ్రద్ధగల, కష్టపడి పనిచేసే. హీ ఇస్ అ డెలిజెంట్ వర్కర్, అతను ఒక శ్రద్ధగల కార్మికుడు. శ్రద్ధగల వాడాలండి, మనం వాడినప్పుడు ఇతరులకు కూడా తెలుస్తుంది, చాలా డెలిజెంట్ పర్సన్. హీ ఈజ్ అ డెలిజెంట్ వర్కర్. నేనైతే ఈ వర్డ్స్ ఎక్కువ మా బైబిల్ చదివేటప్పుడు నేను చూస్తుంటానండి ఈ వర్డ్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ డిస్క్రీట్, జాగ్రత్తగా, సున్నితంగా. బీ డిస్క్రీట్ వెన్ షేరింగ్ సీక్రెట్స్, రహస్యాలను పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డిస్క్రీట్, జాగ్రత్తగా, సున్నితంగా. ఓకే, నెక్స్ట్ డిస్టింక్ట్, స్పష్టమైన, వేరైన. డిస్టింక్ట్ అంటే స్పష్టమైన, వేరైన, లేకపోతే వేరైన, డిస్టింక్ట్ పర్సన్ అని కూడా అంటాం. దెర్ ఇస్ అ డిస్టింక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ ఐడియాస్, ఆ రెండు ఆలోచనల్లో ఒక స్పష్టమైన తేడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఎమినెంట్, ప్రతిష్టాత్మకమైన, ప్రసిద్ధి గల, ప్రసిద్ధి కలిగింది అంటుంటారు కదా, లేకపోతే ప్రతిష్టాత్మకమైనది అంటుంటాం కదా, దాన్ని మనం ఎమినెంట్ అంటాం. షీ ఈజ్ అన్ ఎమినెంట్ లాయర్, ఆమె ఒక ప్రసిద్ధి గల న్యాయవాది. ఓకేనా, ఎమినెంట్ మంచి వర్డ్ అండి ఇది, ప్రసిద్ధి. ఓకే, నెక్స్ట్ ఫ్లక్చుయేట్, మారుతూ ఉండటం. ప్రైజెస్ ఫ్లక్చుయేట్ డ్యూరింగ్ ఫెస్టివల్స్, మారుతూ ఉంటాయి అంటుంటారు కదా, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి, ప్రైజెస్ చాలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి అంటుంటాం కదా, అలాంటప్పుడు ఫ్లక్చుయేషన్ యూజ్ చేస్తాం. పండుగ కాలంలో ధరలు మారుతూ ఉంటాయి, రైట్, ప్రైజెస్ ఫ్లక్చుయేట్ డ్యూరింగ్ ఫెస్టివల్స్. ఓకే, నెక్స్ట్ ఫీసిబుల్, సాధ్యమైన, పని అయ్యే. ఓకే, దిస్ ప్లాన్ ఇస్ ఫీజిబుల్, ఈ ప్రణాళిక సాధ్యమే, ఫీజిబుల్. ఓకే, నెక్స్ట్ ఫ్రస్ట్రేట్, నిరాశపరచ. అబ్బా డోంట్ ఫ్రస్ట్రేట్ మీ. కొంతమంది మనం పాజిటివ్ వైబ్లో ఉంటాం, కొంతమంది వచ్చి నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు, మనం అప్పుడు నిరాశ చెందుతాం, అంటే ఫ్రస్ట్రేట్ అవుతాం. ఆల్రెడీ నేను లోగా ఉన్నాను అంటుంటా కదా, నేను ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, అలా కూడా అనొచ్చు అనమాట. డోంట్ ఫ్రస్ట్రేట్ మీ, నన్ను ఇంకా నిరాశపరచకు, అలా అలా. ఓకే, ఇంగ్లీష్ మీనింగ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. హిస్ ఫెయిల్యూర్ ఫ్రస్ట్రేటెడ్ హిమ్, అతని విఫలం అతన్ని నిరాశపరిచింది. ఓకే, నిరాశ, ఫ్రస్ట్రేట్. ఓకే, నెక్స్ట్ హెసిటేట్, హెసిటేట్ అంటే సంకోచించు, ఆలస్యం చేయకు, సంకోచించటం, అయోమయం అంట కదా, హెసిటేట్, సంకోచించకు అంటుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో డోంట్ హెసిటేట్ టు ఆస్క్ క్వశ్చన్స్, సంకోచించకు, అడుగు ధైర్యంగా, సంకోచించకు, ఆలస్యం చేయకు, డోంట్ హెసిటేట్ అంట కదా, ప్రశ్నలు అడగటానికి సంకోచించకండి, డోంట్ హెసిటేట్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఇల్యూస్ట్రేట్ అంటే ఉదాహరణ ఇవ్వడం, ఇట్స్ అన్ ఇల్స్ట్రేషన్ అంటుంటాం. ఇల్యూస్ట్రేషన్ చూపించడం, ఉదాహరణ ఇవ్వటం, ఇల్లుస్ట్రేషన్, అది ఒక ఉదాహరణ, దాన్ని మనం ఇల్లుస్ట్రేట్ అంటాం. హీ ఇల్లుస్ట్రేటెడ్ ద స్టోరీ విత్ పిక్చర్స్, అతను చిత్రాలతో కథను చూపించాడు. ఓకే, నెక్స్ట్ ఇంపోజ్, విధించు, ఆజ్ఞ ఇవ్వు, ఇంపోజిషన్ అంటుంటాం కదా, నేను నీకు ఇంపోజిషన్ ఇచ్చాను అంటుంటా కదా, ఆజ్ఞ ఇచ్చాను, ఇంపోజిషన్ రైట్ 100 times అంటుంటారు టీచర్స్,
ఇంపోజ్, దాన్ని ఏంటి నిజమైన అర్థము, విధించుట, ఆజ్ఞ ఇవ్వుట. ద గవర్నమెంట్ ఇంపోజ్ న్యూ రూల్స్. ప్రభుత్వం కొత్త నియమాలను విధించింది. ద గవర్నమెంట్ ఇంపోజ్ న్యూ రూల్స్. ఓకే, నెక్స్ట్ ఇన్సెంటివ్. ఓకే, ప్రేరణ, ప్రోత్సాహం. ఈ మంచి ఇన్సెంటివ్స్ అనేది మనం జాబ్లో చేరినప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ చాలా ఫెమిలియర్ థింగ్ అండి ఇన్సెంటివ్స్ అంటుంటారు కదా, బోనస్లు అంటుంటాయి. బోనస్ ఆర్ అన్ ఇన్సెంటివ్ టు వర్క్ హార్డర్. ఓకే, ఇన్సెంటివ్ అనే రియల్ మీనింగ్ ఏంటంటే ప్రేరణ, ప్రోత్సహించడానికి ఇచ్చే డబ్బులు అనమాట. బోనస్లు కష్టపడటానికి ప్రోత్సాహం. ఓకే, నెక్స్ట్ ఇంక్రెడిబుల్, అద్భుతమైన. The view from the mountain was incredible. Oh, that view was incredible అంటాం కదా, అద్భుతంగా ఉంది అంటాం కదా, దాన్ని మనం incredible. కొండ నుండి కనిపించిన దృశ్యం అద్భుతంగా ఉంది. The view from the mountain was incredible. Okay, next innovative, సృజనాత్మక, కొత్తగా. She's an innovative designer. Innovative, ఆమె ఒక సృజనాత్మక డిజైనర్. షీఈస్ అన్ ఇన్నోవేటివ్ డిజైనర్. ఓకే, నెక్స్ట్ ఇన్సఫిషియంట్, తక్కువ, అసమర్థమైన. ద ఎవిడెన్స్ వాస్ ఇన్సఫిషియంట్. సాక్ష్యాలు తక్కువగా ఉన్నాయి. ఇన్సఫిషియంట్ అంటే తక్కువ, అరుదైన. ద ఫుడ్ వాస్ ఇన్సఫిషియంట్. ఓకే, అట్లా కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రిటీ, నిజాయితీ. A leader must have integrity. నాయకుడు నిజాయితీ కలిగి ఉండాలి. ఓకే, a leader must have integrity. ఓకే, నిజాయితీ అంటే ఇంటిగ్రిటీ. లీడర్స్కి కాదండి, ప్రతి ఒక్కరికి ఇంటిగ్రిటీ ఉండాల్సిందే. ఓకేనా, అప్పుడే లైఫ్లో ముందుకు వెళ్తాం. A leader must have integrity. A teacher must have integrity. A businessman must have integrity. A student should also have integrity. Okay, నాయకుడు మాత్రమే కాదు, టీచర్ నిజాయితీ కలిగి ఉండాలి, స్టూడెంట్ నిజాయితీ కలిగి ఉండాలి, వ్యాపారవేత్త నిజాయితీ కలిగి ఉండాలి. ఓకే, నిజాయితీ, ఇంటిగ్రిటీ. ఓకేనండి, ఈరోజు వరకు ఇంతే. 106 వొకాబులరీ వర్డ్స్ ఇచ్చాను, చాలా డైలీ లైఫ్లో యూస్ చేసే వర్డ్స్ అండి. సో ఇఫ్ you are really serious and improving your English language, confident, if you want to become confident English speakers, నిజంగా మీరు సీరియస్గా ఉన్నారు, కాన్ఫిడెంట్గా నేను ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వొకాబులరీ వర్డ్స్ తెలియాలండి. మీకు గ్రామర్ తెలుసు, సెంటెన్స్ ఫార్మేషన్ తెలుసు, కానీ వర్డ్స్ తెలియకపోతే యూ విల్ బి స్ట్రక్. ఓకే, యూ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. కాబట్టి మీరు కాన్ఫిడెన్స్ పడిపోతుంది. వర్డ్స్ తెలిస్తే మీరు సెంటెన్స్ ఫార్మేషన్ తెలియకపోయినా ఈ వర్డ్స్తో కూడా ఎదుటి వ్యక్తుల్ని ఇంప్రెస్ చేయొచ్చండి. ఓకేనా, ఇంగ్లీష్ చాలా ఈజీ, సింపుల్. ఐ ఆల్వేస్ టెల్ యూ, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఫ్లూయెన్సీకి కీ అదేనండి. ఓకేనా, బాగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళకు కూడా చాలామందికి ధైర్యం ఉండదండి. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు కాలేజ్లో మాత్రమే మాట్లాడతారు, ఇంటి దగ్గర మాట్లాడే వాళ్ళు ఉండరు, తెలుగు మాట్లాడే వాళ్ళే ఉంటారు, తెలుగు వచ్చేస్తుంది. కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే ఈ కాలేజ్లో మాట్లాడండి, స్కూల్లో మాట్లాడండి, ఇంట్లో మాట్లాడండి. మాట్లాడే వాళ్ళు లేకపోయినా వాళ్ళు తెలుగులో మాట్లాడితే మీరు మాట్లాడండి ఇంగ్లీష్లో. సో మీరు మాట్లాడితే మీకు వస్తుందండి. సో ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఫ్రమ్ 10th September. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి, యూస్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనండి, మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తాను. అప్పటి వరకు వేరే వీడియోస్ కూడా చెక్ చేయండి, ఈ వీడియో మళ్ళీ చూడండి, నేర్చుకోండి, రాయండి. లేకపోతే ఐ విల్ ప్రొవైడ్ ద PDF, యూ జస్ట్ డౌన్లోడ్ అండ్ స్టడీ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.